వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనం రోజు చేసే చిన్న చిన్న తప్పులే మన మోకాళ్ళకి మనం పెద్ద శిక్ష వేస్తున్నాము. వాటిని ఆపరేషన్ వరకు తీసుకొని వెళ్తా ఉన్నామని చెప్పేసేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. అసలు మనకు మోకాళ్ళు హెల్తీగా ఉండాలంటే నీ హెల్త్ కోసము ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? మనం రోజు చేసే చిన్న చిన్న మిస్టేక్లు ఏంటి? ఒకవేళ మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు సర్జరీ వరకు వెళ్లకుండా హోమియోపతి మందులతో ఏ విధంగా వీటిని ట్రీట్ చేసుకోవాలనేది సార్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నీ హెల్త్ చాలా వరకు అందరూ ఈ మధ్య మంచి ఫేమస్ అనేది గట్ హెల్త్. సో ఈ గట్ హెల్త్ బాగుంటేనే మనకు అన్ని బాగుంటాయి అంటుంటారు. కానీ నీ మనం మొత్తం టోటల్ బాడీని మోసేది మన మోకాలు. సో ఆ మోకాలు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? మనము ఎప్పుడు చేసే రోజు చేసే చిన్న చిన్న మిస్టేక్లు ఏంటివి సార్? రోజు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కన్నా నేనేం చెప్తానంటే కొన్ని మర్చిపోతాం మనం విత్ టైం. ఆ మర్చిపోవుడు వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. అది ఒక పెద్ద మిస్టేక్ లాగా అయిపోయింది ఇప్పుడు. మనం సక్లం బుక్లం మర్చిపోయినాం సార్. ఓకే, అంటే మంచి కింద మట్సం కూర్చోవడం. కూర్చోండి. మీరు చూడండి, తినడానికి ఎట్లా కూర్చుంటుండే మనం. మీరే చిన్నగా ఉన్నప్పుడు గుర్తు చేసుకోండి, మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉండేనా? మా ఇంట్లో అయితే లేకుండే సార్. కింద కూర్చొని సక్లం బుక్లం వేసుకొని మనం తింటుండే, అవునా కాదా? తినుడే కాదు, ఎంతమంది వంటింట్లలో ఇట్లా మాడ్యులర్ కిచెన్, వెస్టర్న్ కిచెన్, చిమ్నీ గిమ్నీ ఇవన్నీ లేకుంటుండే. కింద కూర్చొని కిందనే వండుతుండే. అవును సార్, అవునా కాదా? అవన్నీ ఏడిపోయినాయి. పోయినాయి అవి. ఎందుకు? అందరికి ఏం కావాలి? గ్యాస్ బండ్లు వచ్చేసి గ్యాస్ వచ్చేసింది, నిలబడి వండుతారు. మళ్ళా సరే నిల్చొని వండుతున్నారు. సరే, ఆడోళ్ళు మార్నింగ్ గంటన్నర ఉంటారు కిచెన్ లా, మధ్యాహ్నం గంటన్నర ఉంటారు, నైట్ గంటన్నర ఉంటారు. అంటే 4.5 గంటల నుంచి 6 గంటలు నిల్చొని వండుతున్నారా లేదా? మళ్ళా దానిపైన స్ట్రెస్. వాళ్ళ ఆయన షర్టు ఇస్త్రీ చేపించి పెట్టలేదు, దానికి ఒక లొల్లి. పర్సులకు వెళ్ళి మీరు ఏదో కాగితం తీసి పడేసిండ్రు, దానికి ఒక లొల్లి. సబ్బు స్నానం అయ్యేటప్పుడు అయిపోయింది, దానికి ఒక లొల్లి. మళ్ళా రొట్టె కాలిపోయింది, ఇంకో లొల్లి. అవునా? ఈ స్ట్రెస్ లో వాళ్ళకి ఎట్లా అయిపోతుంది? అరే స్ట్రెస్ ఈటింగ్ అయిపోతుంది. పచ్చడి ఎక్కువ తినేసేయడం, స్వీట్లు ఎక్కువ తినేసేయడం, దాంట్లో లావ్ అయిపోవడం. మళ్ళీ ఇట్లనే ఒక పేషెంట్ దే కథ చెప్తున్నా నేను మీకు. ఇవన్నీ స్ట్రెస్లు ఉన్నాయి. మళ్ళా నిల్చొని ఎన్నో గంటలు పనిచేసేయడం ఏమైతుంది? మోకాల మీద బరువు పెరుగుకుంటా పోతుంది. అప్పుడు ఏమైతుంది? ఇది నీ జాయింట్ అనుకోండి, ఇది నీ జాయింట్ అనుకోండి. ఇది మధ్యలో ఉండేది స్పంజు. ఆ స్పంజ్ ని ఏమంటారు? కార్టిలేజ్ అంటారు. ఇప్పుడు ఇది ఇట్లా బరువు పడితే ఏమైతుంది? నిల్చున్నప్పుడు ఈ గ్యాప్ ఇంకా తగ్గుతుంది. ఇప్పుడు ఎన్ని గంటలు నిల్చుంటున్నారు? 6 గంటలు నిల్చుంటున్నారు. ఏమైతుంది? 6 గంటలు కార్టిలేజ్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అవి గుజ్జు అరగడం స్టార్ట్ అవుతుంది. గుజ్జు అరగడం స్టార్ట్ అయ్యి డీజనరేటివ్ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఇది డైరెక్ట్ ఇట్లా అయిపోతుంది, డిఫార్మిటీస్ వస్తాయి. ఈ పేషెంట్కి కూడా అట్లనే అయింది. ఏమైతుంది తెలుసా మీకు? ఈ పేషెంట్కి అడిగిన ఏముంది బాధ? ఈ చిన్న చిన్నవి చెప్పిర్రన్ని. ఓ అంటే తిట్టుడు, అత్తయ్య తిడుతుంది, ఆయన తిడతాడు, వాళ్ళు తిడతాడు, పిల్లలు తిడతారు, అందరు తిడతారు. మీరు చెప్పుకోరా అంటే నాకు చెప్పుకునే అలవాటు లేదు అన్నారు పేషెంట్. నైట్ టైం అందరు పడుకున్నాక ఏడవడం, మళ్ళా ఆ ఏడవడం కూడా ఎవరికి చెప్పుకోకపోవడం. అంటే ఆడవాళ్ళు ఎట్లుంటారు చూడండి మీరు, మొత్తం బాధ పెట్టుకుంటారు లోపటే. దాంట్లో ఈ బాధ, ఈ పొజిషన్ తోటి ఇంకా ఎక్కువ మోకాలు నొప్పులు పెరిగినాయి. సర్జరీ వరకు వచ్చింది. మనం ఏం చేసినాం? హోమియోపతి మందులు ఇచ్చినాం. హోమియోపతి మందులు ఇవ్వడం, సర్జరీ కూడా డిలే అయింది. గుజ్జు కూడా ఆ ఏజ్ ప్రకారం ఎట్లుండాలి అట్లా అయింది. భగవంతుడి దయ వల్ల మంచిగా అయిపోయింది. ఇంకోటి కూడా నేను ఈ పేషెంట్ కి కూడా అడ్వైస్ ఇచ్చినాం, కానీ అది అందరు ఇప్పుడు చేయడం కష్టం అనేసి అనుకుంటారు. కానీ కింద కూర్చొని తినడం, కింద కూర్చొని వండడం. మీ పిల్లలకి కూడా డైనింగ్ టేబుల్ అలవాటు చేయకండి. చిన్న పిల్లలున్నా కింద కూర్చొని తినండి. మీకు మోకాలు నొప్పులు లేకున్నా కింద కూర్చొని తినండి. మీకు మోకాలు నొప్పులు ఉన్నా కింద కూర్చోడానికి వస్తుంది, లేవడానికి వస్తుంది, నొప్పి ఇంకా తగ్గినట్టు అనిపిస్తుంది అంటే మీరు కూడా కూర్చొని తినొచ్చు. మామూలుగా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూర్చునే పొజిషన్ బట్టి కూడా మనకు మోకాలు నొప్పులు వస్తాయి. సరే, ఇప్పుడు వెస్టర్న్ వాడుతూ ఉన్నారు ఎక్కువ. ఒకప్పుడు ఇండియన్ టాయిలెట్స్ వాడేవాళ్ళు.
సో దీనిలో వల్ల కూడా ఏమన్నా వస్తాయి మనకి? చూడండి, ఇండియన్ టాయిలెట్ వాడినప్పుడు ఎంత మందికి మోకాలు నొప్పులు ఉండే మీరు చూసుకోండి. మరి అసలు ఇండియన్ టాయిలెట్ వాడడం వల్లనే మోకాలు నొప్పులు వస్తుంటాయి అంటుంటారు కదా? అట్లా అంటే అందరికి మోకాలు నొప్పులు ఉండాలి ఇంతకు ముందు ఎంత మందికి ఉంటుండే? అట్లా ఏం లేదు. మీకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, మీకు కూర్చోడానికి వస్తలేదంటే మీరు వెస్ట్రన్ టాయిలెట్ వాడండి. ఓకే ఓకే, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు లేకపోయినా వెస్ట్రన్ వాడకూడదు, అసలు వాడొద్దు. ఎందుకు వాడొద్దు? దానికి కూడా రీజన్లు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తా. ఒకటి, మీ నీ జాయింట్ మీరు చిన్నప్పటి నుంచి వెస్ట్రన్ టాయిలెట్ వాడకుండా ఇండియన్ టాయిలెట్ వాడుతున్నారు అనుకోండి, స్క్వాటింగ్ పొజిషన్ ఏదైతే న్యాచురల్ ఉంది, జంతువులు కూడా ఎవరు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని చెయ్యరు. మీరు జంతువుల్ని కూడా అబ్జర్వ్ చేయండి, కుక్కల్ని అబ్జర్వ్ చేయండి, స్క్వాటింగ్ పొజిషన్ లోనే మోషన్ పాస్ చేస్తారు. అంటే న్యాచురల్ అది స్క్వాటింగ్ పొజిషన్, అదే పొజిషన్ బెటర్. అందుకే ఇండియన్ టాయిలెట్ వాడాలి, అది ఫస్ట్. సెకండ్ థింగ్, కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది వెస్ట్రన్ టాయిలెట్ ఎక్కువ రోజులు వాడితే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే, ఏదైతే ఇండియన్ టాయిలెట్ మీరు చేసినాక లేచి ఫ్లష్ చేస్తారు కదా, అది ఈజీగా మొత్తం వెళ్ళిపోతుంది. అయితే బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ అవి ఎక్కువ కావు. వెస్టర్న్ టాయిలెట్ లో బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. యూటీఐలు ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. లేడీస్ లో మీరు చూడండి, చాలా మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు ఎందుకు అవుతాయి? అవునా కాదా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు, అరే వెస్టర్న్ టాయిలెట్ వాడాలి లేకపోతే మోకాలు నొప్పులు వస్తాయి. అట్లా ఏం లేదు. సెంచురీస్ అంతే, వంద ఏండ్ల నుంచి ఇండియన్ టాయిలెటే వాడుతుండ్రు. అయితుండేనా ఇంతకుముందు ఇంత మోకాలు నొప్పులు? మోకాలు నొప్పులు అవ్వడానికి 100 ఫ్యాక్టర్లు ఉన్నాయి. దీని వల్లనే అని ఉండుంటే మన తాత ముత్తాత వాళ్ళ ముత్తాత అందరికి జీవితాంతం మోకాలు నొప్పులు ఉండి ఉంటుండే. అవునా కాదా? అదే విధంగా మామూలుగా దీనికి సంబంధించి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఎక్కువ దూరం అంటే వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి ఎక్కువ దూరం నడిచినా, ఎక్కువ దూరం మామూలుగా రన్నింగ్ లాగా చేసినా కూడా మోకాలు అరిగిపోతాయండి. ఇవాళ ఒక్కరోజు మీరు వాకింగ్ చేస్తున్నారు అనుకోండి, మోకాలు నొప్పులు అవుతాయి ఆ రోజు నైట్. ఓకే, రోజు చేస్తే ఏమవుతుంది? బాడీకి అలవాటు అయిపోతుంది. ఒక్కటేసారి చెయ్యొద్దు. ఫస్ట్ 10 minutes తోటి స్టార్ట్ చేయాలి, మెల్లమెల్లగా దాన్ని 15 minutes తీసుకెళ్ళాలి, హాఫ్ అన్ అవర్ తీసుకెళ్ళాలి. ఇంకోటి, రన్నింగ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ డే నుంచి రన్నింగ్ చేయొద్దు. ఎందుకు? ఇప్పుడు మీరు 50 కిలో మోస్తున్నారు మోకాల మీద అంటే, సడన్ గా మీరు రన్నింగ్ అప్పుడే స్టార్ట్ చేస్తే ఒక్కటేసారి 200 కిలో వెయిట్ బరువు పడుతుంది మోకాల మీద, ఫోర్స్. స్లోలీ ఫస్ట్ వాకింగ్, దాని తర్వాత ఫాస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్, దాని తర్వాత 5 నిమిషాలు రన్నింగ్, 20 నిమిషాలు వాకింగ్, దాని తర్వాత 15 నిమిషాలు రన్నింగ్, 15 నిమిషాలు వాకింగ్, అట్లా గ్రాడ్యువల్లీ మోకాల్ని స్ట్రెంత్ చేసుకుంటా పోవాలి. అట్లా ఇది మొత్తానికి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్. అంటే ఇంతసేపు కూడా మనం డిస్కస్ చేసింది ఏదో పెద్ద ఇంటర్వ్యూ లాగా మనం చేయలేదు. మన నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్ల మోకాలు నొప్పులు ఎట్లా వస్తూ ఉన్నాయనేది తెలుసుకున్నాము. కానీ దీనికి హోమియోపతిలో ఎట్లాంటి మందులు ఉన్నాయి, అదేవిధంగా హోమ్ రెమెడీస్ ఏమున్నాయనేది తెలుసుకున్నాం. హోమ్ రెమెడీస్ మోకాలు నొప్పులకి, స్పెషలీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, మోకాల నొప్పి దేనివల్ల వస్తుందన్న, నేను బరువు ఎక్కువ దీని మీద వాడడం, స్ట్రెస్ పడడం. ఏం చేయాలి? స్ట్రెస్కి, బరువు తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. తులసి ఆకులు 6. ఎన్ని? 6 తులసి ఆకులు అప్రాక్సిమేట్. మళ్ళా దాని తర్వాత మిరియాల గింజలు 4. ఓకే. మళ్ళా దాని తర్వాత 2 drops 2 చుక్కలు ఫారెస్ట్ హనీ, ఒరిజినల్ ఫారెస్ట్ హనీ. ఇవి 3 కలుపుకోవాలి. ఇవి 3 కలుపుకొని దీన్ని గ్రైండ్ చేయాలి. దేంట్లో? స్టోన్ గ్రైండర్లో, చేత్తోటి. ఇది గ్రైండ్ అవుతుంది కదా, డైలీ ఇది తినేసేయండి. దీంతో స్ట్రెస్ తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. ఎందుకు? ఇవిట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఎనర్జిటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, కొద్దిగా రిలాక్సేషన్ కూడా ఇస్తుంది మనకు. డైలీ 2 పూటలు కూడా తినొచ్చు, 3 పూటలు కూడా తినొచ్చు, 1 పూట కూడా తినొచ్చు. మీకు బాగా నొప్పి ఉంది అనుకోండి, 3 పూటలు ట్రై చేయండి. మీకు జర మేనేజబుల్ ఉంది, జస్ట్ కొద్దిగా ఉందనుకోండి, ఇట్లా ఒక్కటేసారి తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ హోమియోపతి మందుల్లో వెళ్ళాలంటే ఏంటంటే ఏమున్నాయి? హోమియోపతి మందుల్లో వెళ్ళాలంటే ఓన్లీ మోకాల నొప్పికి 1000 మందులకైనా ఎక్కువ మందులు ఉన్నాయి. అంటే బాడీ ఇప్పుడు నేను ఈ కేసు చెప్పినా కదా, ఈ కేసు ఇట్లా మెంటల్ సిమ్టమ్స్ కూడా తీసుకున్నాం. ఇట్లా ఎవ్వరికి చెప్పుకోకుండా నేనే ఏడుస్తా, నేనే గమ్ము అయిపోతా మళ్ళీ. అట్లాంటి వాళ్ళకి ఒకటి ఉంటది, ఏమైనా వాళ్ళ మోకాల నొప్పులు ఉన్నాయి, మనసులో ఏమైనా అనిపిస్తే డైరెక్ట్ టక్ అని చెప్పేసేయడం. వాళ్ళకొకటి, నిద్ర వస్తుంది, పాములు కళలు వస్తున్నాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి అంటే ఒక మందు ఉంటది. స్వీట్లు ఇష్టం, మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే ఒక మందు ఉంటది. అయితే
పేషెంట్ మన దగ్గర వస్తే మన హోమియోపతి అంటే ట్రీట్మెంట్ వాళ్ళ మనం బాడీ తత్వాన్ని కేస్కి- బట్టి మందు మారుతూ ఉంటుంది. మా బాడీ Yes, తత్వాన్ని బట్టి రోగాన్ని బట్టి, Okay. ఎందుకంటే ఆ బాడీ తత్వాన్ని బట్టి కొన్ని మందులు వస్తాయి మైండ్ లో, Hmm. మళ్ళా రోగం ఏముంది అది కూడా తగ్గాలి మందుకి, Yes, yes. అప్పుడే అది మంచిగా అవుతుంది. ఎస్, ఇది మొత్తానికి చాలా వరకు మనం చేసే చిన్న చిన్న మిస్టేక్ల వల్లనే మనకు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏదైనా మీకు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కానీ లేదంటే 4th స్టేజ్లో కానీ ఉన్నా సరే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గురించి డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.